హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నా చిన్ని కథలు. ఈరోజు కథ ఏంటి అంటే, నేను ఎప్పటి నుంచో సీనియర్ వీడియోస్ మొత్తం చెప్పిన కథ అదే ద ఫైనల్ డే మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్. అసలు మేము ముగ్గురం, నాకు ఒక బ్రదర్ అండ్ సిస్టర్, బట్ ఎక్కడ అమ్మాయి అబ్బాయి అన్న డిఫరెన్స్ లేకుండా ముగ్గురిని ఈక్వల్గా నేను ఎప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ప్రౌడ్గా అని కాదు, చాలా సేఫ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే మా డాడీ చేసే మంచి పనులు అండ్ ఆ మంచితనమే మమ్మల్ని ఎప్పుడు హ్యాపీగా సేఫ్గా ఉంటుందని నేను ఎప్పుడు నమ్ముతాను. అండ్ నాకు తెలిసిన మా డాడీ ఒక్కటైతే, నేను మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్లో మా డాడీ గురించి తెలియని ఇంకొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈనాటి సన్మాన గ్రహీత గౌరవనీయులు డి అప్పలనాయుడు గారు, సీనియర్ అసిస్టెంట్, ఆయన్ని వచ్చి ఈ యొక్క స్టేజ్ మీద ఆశీర్వదించవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తామండి. బొకే శంకర్ గారు వచ్చి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు సార్. నాయుడు గారు నేను సంవత్సరం 4 నెలల నుంచి కలిసి పనిచేస్తున్నాము. మన ఆఫీస్ ఉంటారు, కరెక్ట్ టైంకి వస్తారు. టైం కన్నా ఎక్కువసేపు అయినా సరే ఉండి పని అంతా పూర్తి చేసుకుని వెళ్తారు. వచ్చినప్పుడు ఎలా ఉంటారో 1 గంటకి భోజనం వెళ్ళేటప్పుడు అలాగే ఉంటారు. మధ్యాహ్నం ఎలా ఉన్నారో మన రాత్రి 6-7 దాకా పనిచేస్తారు. అదే ఎనర్జీ తోటి, అదే చిరునవ్వుతోటి చాలా ఆనందంగా ఉంటారు. ఇటువంటి గొప్ప వ్యక్తులు చాలా అద్దుగా ఉంటారు. ఇటువంటి గొప్ప వ్యక్తిని అంటే మనం తీసుకున్న జీతానికన్నా సరే ఇంకా ఒక 1000 రూపాయలు ఎక్కువే పనిచేసి ధైర్యంగా నిలబడతారు. ఆయన ఫేస్లోనే ఒక చారం ఉంటుంది. సో ఇలాంటి వ్యక్తుల్ని నాయుడు గారు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణమైన ఒక వ్యక్తిని మర్చిపోతున్నాం మనం. హూ ఇస్ దట్? ఎనీబడి? ఎస్, వైఫ్ ఆఫ్ లక్ష్మి గారు. సో ఈవిడ ఆయనకి ఇన్ని సంవత్సరాలు సేవ చేసింది కాబట్టి అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఈ విషయం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. వాళ్ళ పిల్లల్ని కూడా ఉన్నత చదువులు చదివించి ఉన్నతంగా వాళ్ళని ఉన్నత విలువలు నేర్పించి ఇప్పటికి కూడా నిజంగా ఇప్పుడున్న కుర్రాళ్ళలో మన మనందరిని చూస్తే ఇప్పటికి కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇటువంటి కుర్రాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అదే వాళ్ళ డాడీ ఎలా అంతకంటే చక్కగా పిల్లలు కూడా అంతటి క్రమశిక్షణతో పెరిగారు. నిజంగా అలా ఉండడం కూడా గొప్ప విషయం. ఒకరి గురించి ఆలోచించరు, నాకు ఇది కావాలి అంటే పక్క వాళ్ళ నుంచి అతను అంటూ ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. తన వరకే తను చూసుకుంటారు. అండ్ నేను చేయాల్సింది నేను చేయాలి, అండ్ అక్కడి నుంచి నాకు రావాల్సిన అవసరం నాకైతే ఏమీ లేదు అని చెప్పేసి ఎప్పుడు అనుకుంటారు. మేము అండ్ మాకు అదే వాల్యూస్ నేర్పించారు. ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయకూడదు, మనం చేయాల్సింది చేయాలంతే అని చెప్పేసి థ్యాంక్ యూ చెప్పాలి మా డాడీకి, మాకు ఇలాంటి వాల్యూస్ నేర్పించినట్టు. అండ్ మా ముగ్గురిని ఒక హై రేంజ్లో చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటారు. బట్ అది మేము ఇచ్చామని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈ రిటైర్మెంట్ అనేది అందరికి కామను. కానీ మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం, మన పిల్లలు ఎంత అభివృద్ధి చెందారు, నెక్స్ట్ మనకి వెనకాల ఫైనాన్షియల్గా మనకి ఉందా అనేది అది ఇంపార్టెంట్ అయింది. అది దేవుడు ఆయన అన్ని రకాలుగా కూడా బాగానే కలగజేశారు. 2 అమ్మాయిలకి మంచి అల్లుడిని తీసుకురావడం, అలాగే అబ్బాయి కూడా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండడం, ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి? మనం ఎప్పుడు వచ్చాము, మా ఇంట్లో తిన్నామా, పడుకున్నామా, లేచామా, ఇది మన వ్యవస్థ. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తారంటే, బయట వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకి ఇక్కడ ఏం కావాలి, మన రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, రిసోర్సెస్ ఏం కావాలి, ఇవన్నీ బయటకి ఎవరైనా ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, మనకి ఏం కావాలి, రోడ్స్ పోలేవు, రోడ్స్ అడుగుదాం పదండి, నాకు ఎన్నో అతను అన్నారు. ఆ ప్రతి ఒక్కరిని యాక్టివేట్గా ఆ మూమెంట్ ఇస్తూ మనం ముందుకు నడిపిస్తారు. ఈ విషయంలో వారికి మంచి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మీకు ఇలాంటి వ్యక్తులు మనం కోల్పోతున్నాం. అలాగే మేము మిస్సెస్ అలాగే నాయుడు గారు మీ సహచరుల గారికి
సన్మానించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ డాడ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ గేవ్ అస్. అంటే చాలామంది అంటుంటారు కదా అమ్మాయిని అబ్బాయిని ఈక్వల్గా చూడాలని, బట్ అది చాలామంది మాటల వరకే ఉంచుతారు. కానీ మా డాడీ అది చేసి చూపించారు. అంటే అమ్మాయి జస్ట్ చదువుకుంటే చాలు అని కాకుండా నాకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చేయగలవు అని, నాకు నువ్వు చేయగలవో లేదో తర్వాత ఫస్ట్ నువ్వైతే ఒక ట్రైల్ అయితే ఇవ్వు అని మా పేరెంట్స్ ఎప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేసేవారు. నాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే సరైన డాన్స్ క్లాస్లో జాయిన్ చేసేవారు. నేను స్పోర్ట్స్కి వెళ్తాను అంటే రోజు మార్నింగ్ నేను 5 o'clockకి గ్రౌండ్కి వెళ్ళాలి అంటే మా మమ్మీ 4:30కే లేచి నన్ను రెడీ చేసి మా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారు మా డాడీ. అండ్ నువ్వు అమ్మాయివి, నేను నీకు తోడొస్తాను, నువ్వు ఒక్కరిదానివే వెళ్ళలేవు అంటున్న ఈ డేస్లో మా డాడీ మాత్రం మమ్మల్ని ఎప్పుడూ ఒక్కళ్ళనే పంపించేవారు. ఎందుకంటే నీకు నువ్వు తెలియాలి, అసలు బయటన ఎలా ఉందో నువ్వు తెలియాలి, నువ్వు ఒకరిదాన్ని వెళ్ళలేవా అని. మేము ఒకరిదాన్ని అండ్ మేము ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ అయ్యాము అంటే అది మా డాడీ అండ్ మమ్మీ వల్లనే. అండ్ మనం ఇప్పుడు అనుకుంటూ ఉంటాం నేను చదువుకున్నాను, నాకు తెలుసు, వాళ్ళకన్నా నేను బెటర్గా ఆలోచించవచ్చు అని. బట్ నేను ఇది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. మా మమ్మీ డాడీ నాకు ఎప్పటి నుంచో అంటే ఇది కరెక్ట్ వే కాదు, ఇలా వెళ్ళాలి అని చెప్పినా నాకు అది కాదు మమ్మీ, నీకు తెలియదు, డాడీ మీకు తెలియదు, అది చాలా కష్టము, ఇది అది అని చెప్పేసి నేను స్కిప్ చేసుకుంటూ వచ్చి ఆ రాంగ్ వేలో వెళ్ళేదాన్ని. బట్ అది నాకు అది కరెక్ట్ అయ్యేది కాదు. మళ్ళీ నేను రియలైజ్ అయ్యేదాన్ని. అలా రియలైజ్ అయిన దగ్గర ఇప్పుడు నేను చాలాసార్లు అదే మిస్టేక్స్ చేస్తూ వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ వెనక్కి వచ్చి నిజమే మా మమ్మీ అప్పుడు చెప్పుంటే నేను మళ్ళీ ఇలా చేసేదాన్ని కదా. సో ఇప్పుడు మీ పేరెంట్స్ చెప్పినవి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు, అలా వెళ్తే బాగుంటుందేమో అని ఒక్కసారి కనీసం చేయకపోయినా వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఇచ్చి చెయ్యండి. ఎందుకంటే నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. పెద్దవనే కాదు, చిన్న దగ్గర కూడా ప్రతిసారి మా మమ్మీ చెప్తుంది, నేను అది వినను, రాంగ్ వేలో వెళ్తాను, మళ్ళీ వెనక్కి వస్తాను. అప్పుడు మళ్ళీ రియలైజ్ అవుతాను మా మమ్మీ చెప్పింది కదా, మా డాడీ చెప్పారు కదా అని చెప్పేసి. మా డాడీ అసలు నాకు ఇప్పటికి ఎన్ని నోటిఫికేషన్స్ సెండ్ చేశారో, బట్ అది అవ్వేది కాదులే అని చెప్పేసి చాలా స్కిప్ చేసుకుంటూ వచ్చా. మేబీ మా డాడీ పంపిన నోటిఫికేషన్స్ అన్నీ పెట్టుంటే ఇప్పటికి ఎక్కడో కాదు నేను ప్లేస్ అయిపోయేదాన్ని. బట్ అదే చెప్తున్నా, పేరెంట్స్ మాట ఎప్పుడు వినండి. మనం మన పేరెంట్స్కి ఏమి ఇవ్వక్కర్లేదు, జస్ట్ మనం సక్సెస్ అయితే చాలు, అది వాళ్ళకి మనం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినట్టే. ఎందుకంటే ఒక్కసారి మేము యాక్చువల్గా మేము ముగ్గురం టాపర్స్ని. ఒక్కసారి మేము నార్మల్గా స్కూలింగ్లో అనమాట, ఎవరన్నా అంటే ఇద్దరు చదువుతారు లేకపోతే ఒక్కరు చదువుతారు బాగా, కానీ మేము ముగ్గురం ఒకసారి జస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు ఫస్ట్ ర్యాంకర్స్ కింద టాపర్స్ అని చెప్పేసి స్టేజ్ మీద ఇస్తారు కదా, అలా నించున్నప్పుడు సార్ చెప్తున్నారనమాట, ఎవరో ఒక్కరు చదువుతారు ఇద్దరు చదువుతారు కానీ ముగ్గురు చదువుతున్నారు అని చెప్పేసి ప్రిన్సిపల్ సార్ చెప్తుంటే, అదే టైంలో మా డాడీ మేము వాటర్ బాటిల్ మర్చిపోయాయని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చారు మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిన తర్వాత. ఆ టైం మా డాడీ ఫేస్లో చూసిన హ్యాపీనెస్ మాకు అసలు ఆ మాటలు చెప్పలేం. అండ్ ఆ ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూడడానికి మనం ఎంత కష్టపడినా అది చాలా తక్కువే అవుతుంది. మా డాడీ ఏం సంపాదించకపోయినా బట్ మంచితనం అనే ఒక అవార్డు, అది చాలు అసలు మా డాడీని ఒక హై స్టేజ్లో నిలబడడానికి. అండ్ యూ డిజర్వ్ ఇట్ డాడ్. అండ్ ఫంక్షన్కి కూడా అందరూ ఫ్యామిలీస్తో వచ్చి మరీ బ్లెస్ చేశారు. అంటే రిటైర్మెంట్ ఫంక్షన్ కదా, ఎవరో జెంట్స్ వస్తారు, మనకు కావాల్సిన వాళ్ళే వస్తారు అనుకున్నాం, కానీ పిలిచిన ప్రతి వాళ్ళు ఫ్యామిలీతో వచ్చి మరీ బ్లెస్ చేశారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అది అంత బాగా జరుగుతుంది అని చెప్పేసి. అసలు మేమైతే చాలా హ్యాపీ, అంతమంది అందరూ మంచిగా ఫ్యామిలీస్తో వచ్చి బ్లెస్ చేయడం అనేది. ఎప్పుడూ మీరు ఇలానే నవ్వుతూ మీ గ్రాండ్ డాటర్స్ అండ్ సన్స్ తోటి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డాడ్ ఫర్ ఎవ్రీథింగ్.